భక్తులు సమర్పించే కానుకలతో ప్రభుత్వ కార్యాలయాలు, నిర్మాణాలు, అధికారులకు జీతాల చెల్లింపును ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ఎండోమెంట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్ చైతన్య ఆనంద స్వామీజీ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఎండోమెంట్ నుండి తీసుకున్న సుమారు 4 కోట్లను సమ్మక్క సారక్క, భద్రకాళి, మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ధర్నాకు సంబంధించి వరంగల్ నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. భక్తుల నుండి వస్తున్న కానుకలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల నిర్మాణాలను చేపడుతుందని, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా, ఇటు దేవాలయాల నుండి నిధుల నుండి ఉద్యోగాలకు సంబంధించి కూడా జీతాలు ఇస్తున్నారంటూ కూడా ఇటు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం వరంగల్లో ఉన్న ఇటు సండ్రజల్లి ఎదురుగా కూడా ఇటు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కూడా ఒకరోజు ధర్నా నిర్వహిస్తున్నారు. ఏదైతే భద్రకాళి అమ్మవారి కావచ్చు, ఇటు మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఇటు మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాల వద్ద నుండి కూడా సుమారుగా 4 కోట్ల రూపాయలు ఏదైతే నిధులు తీసుకున్నారో ఆ నిధులను అదే దేవాలయాలకు కేటాయించాలంటూ కూడా ఒకరోజు ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అధ్యక్షులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని మీరు విశ్వ హిందూ తరఫున, విశ్వ హిందూ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం, భద్రకాళి అమ్మవారు, మెట్టు రామలింగేశ్వరుడు స్వామికి భక్తితో భక్తులు సమర్పించినటువంటి కానుకల నుండి 3 కోట్ల రూపాయలను తీసుకొని రాబోయే రోజులలో ప్రభుత్వ ఉద్యోగులకు భక్తులు సమర్పించినటువంటి కానుకలను కూడా జీతాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తుంది. గత 2 రోజుల క్రితం ఈ ఎండోమెంట్ ఆఫీసు కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు తక్షణమే భద్రకాళి అమ్మవారు, మెట్టుగుట్ట రామలింగేశ్వరుడు, మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని నుండి తీసుకున్నటువంటి సుమారు 4 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని, నేటికి కూడా విడుదల చేయలేదు. మరొకసారి విక్షేప చెప్తుంది, మీరు విడుదల చేయనట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలను, హిందూ దేవాలయ కమిటీలను, ఆధ్యాత్మిక కేంద్రాలను, హిందూ సంఘాలను అందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా మీరు చెప్పండి, ఇప్పటికే ఇటు భద్రకాళి ఆలయం కావచ్చు, సమ్మక్క సారలమ్మ దేవాలయం సంబంధించిన ఆలయం కావచ్చు, మెట్టు రామలింగేశ్వర ఆలయం నుండి కూడా దాదాపుగా 4 కోట్ల రూపాయలు తీసుకుందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది అదే దేవాలయాలు కేటాయించకుంటే రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతారు? ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ విధానాన్ని మానుకొని డబ్బులు ఎంబటే ఎన్నికయ్యకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలతో హిందూ బంధువులందరూ ఐక్యంగా ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. దేవాలయాలను ఎలా రక్షించుకోవాలో విశ్వ హిందూ పరిషత్కు తెలుసని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణలో ఉన్న దేవాలయాలకు సంబంధించి కూడా ఏదైతే భక్తుల నుండి కానుకలు వస్తాయో, భక్తుల నుండి ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయంతోనే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు నిర్మిస్తున్నారంటూ కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మాత్రం మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే ఇటు సమ్మక్క సారలమ్మ ఆలయం కావచ్చు, ఇటు భద్రకాళి ఆలయం కావచ్చు, ఇటు మెట్టు రామలింగేశ్వర ఆలయం వద్ద నుండి కూడా సుమారుగా ఎండోమెంట్ వద్ద నుండి కూడా సుమారుగా ఏదైతే 4 కోట్ల రూపాయలు తీసుకున్నారో 4 కోట్ల రూపాయలు అదే దేవాలయాలకు కేటాయించే వరకు కూడా ముందు ఉచితంగా పోరాటాలు చేస్తాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మాత్రం రోడ్ల మీద ధర్నాలు చేపడతామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్టు బాలతో హరికృష్ణ, న్యూస్, వరంగల్.